హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 79. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మీరా గౌతమ్తో, ఇదిగో అబ్బాయి, నువ్వేం బాధపడకు, మీ అమ్మా నాన్నల్ని నీకు తిరిగిచ్చేయమని నేను ఆ దేవుణ్ణి అడిగేశా. ఆ దేవుడు నీకు త్వరలోనే మీ అమ్మా నాన్నల్ని తిరిగిచ్చేస్తాడు అని అంది. నువ్వు చెప్పేది నిజమైతే బాగుండనిపిస్తుంది మీరా, కానీ అవ్వదు కదా. ఒక్కసారి చనిపోయిన వారు, అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రారు కదా అని బాధను దిగమింగుకొని అన్నాడు గౌతమ్. ఎందుకు రారు అని అంది మీరా. అది సృష్టి ధర్మం కాదు కాబట్టి అని అన్నాడు గౌతమ్. అమ్మ చెప్పింది, మనకి కావాల్సిన వాళ్ళు చనిపోతే వాళ్ళు మళ్ళీ పుట్టి మన దగ్గరికి వస్తారంట. మీ అమ్మా నాన్న కూడా మళ్ళీ పుట్టి నీ దగ్గరికి వస్తారు అని అంది మీరా. ఇది విని ఆశ్చర్యంగా చూశాడు గౌతమ్. కొంచెం సమయం పట్టింది గౌతమ్కి మళ్ళీ మాట్లాడడానికి. సరే, ఇవన్నీ ఇప్పుడు ఎందుకులే, కానీ ఇప్పటికే ఆలస్యమైంది, ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి పడుకోపో అని అన్నాడు గౌతమ్. నాకు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదులే అబ్బాయి, ఏదో వదినకి తమ్ముడివి కదా, అత్తన్న మాటలకి బాధపడుతున్నావేమో అని పలకరిద్దామని వచ్చాను అంతే అని గడుసుగా అంది మీరా. గౌతమ్ తన తలని ఊపేస్తూ, సరే మేడం, ఇంక వెళ్ళి పడుకో అని అన్నాడు. మీరా మొత్తం మూతి తిప్పుకుంటూ, వెళ్తా, వెళ్ళకుండా ఇక్కడే ఉండడం నాకు ఏమైనా సరదానా అని అంటూ గౌతమ్ గదిలో నుంచి వెళ్ళిపోయింది మీరా. మీరా అక్కడి నుంచి వెళ్ళిపోయింది, కానీ సూరమ్మత్త మాత్రం అక్కడే కూర్చొని గౌతమ్ని చూస్తూ ఉంది. గౌతమ్ తనని చూసి, ఏమైంది బామ్మ అలా చూస్తున్నావు అని అడిగాడు. ఏం లేదురా, ఇది చెప్పు, మీరా మామూలుగా అవుతుంది కదా అని అడిగింది. అవుతుంది బామ్మ, ఎందుకు కాదు, అయినా మామూలుగా అవ్వటానికి అసలు మీరాకి ఎలాంటి రోగం లేదు బామ్మ. తనకున్న సమస్య ఒక్కటే, అతిగా ఆలోచించడం. అదీ కాకుండా తన చుట్టూ ఉన్నవాళ్ళు తనని అలా మార్చేశారు. ఇప్పుడు మీరానే కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ అవసరం, వాళ్ళని కూడా మార్చాలి. మారుస్తా అని అన్నాడు గౌతమ్. సూరమ్మత్త గౌతమ్ మాటలు విని ఏదో ఆలోచనలో పడింది. కొంత సమయం గడిచినా బామ్మ ఏం మాట్లాడకుండా అలానే ఆలోచిస్తూ ఉండడం చూసి, ఏమైంది బామ్మ, అసలు నీ మనసులో ఏముందో నాకు చెప్పు అని అన్నాడు గౌతమ్. నాకు మీరాకి పెళ్లి చేయడం ఇష్టం లేదు గౌతమ్ అని సూటిగా నిజమే చెప్పేసింది సూరమ్మత్త. అదేంటి బామ్మ అని కొంచెం ఆశ్చర్యంగా అన్నాడు గౌతమ్. కానీ బామ్మ అలా ఎందుకు అంటుందో కూడా తనకి ఎక్కడో ఒక చోట క్లారిటీ ఉంది, కానీ అది నిజమో కాదో తనకి తెలియదు. అందుకే అడిగాడు. గౌతమ్ అభిప్రాయం కూడా ఎక్కడో ఒక చోట అదే, మీరాకి ఇప్పుడే పెళ్లి చేయడం కరెక్ట్ కాదు అని తనకు కూడా అనిపిస్తూ ఉంది. కానీ తను తన వ్యూని చెప్పలేదు. వాళ్ళు అసలు ఎవరో తెలియదు, వాళ్ళు ఏంటో తెలియదు, ఏదో ఇల్లరికం వస్తున్నారని చూస్తూ చూస్తూ నా మనవరాలి గొంతు కొయ్యగలనా చెప్పు, దానికి ఇప్పుడు పెళ్ళంటే ఏంటో కూడా తెలీదు. ఇవన్నీ వారం 10 రోజుల్లో ఎలా నేర్చుకుంటుందిరా, అసలు సంసార బాధ్యతలు ఎలా మోస్తుంది. ఏదో వాడు మీరాని తన నుంచి దూరం తీసుకువెళ్ళరు అని అనుకొని పెళ్ళి అంటున్నారు, కానీ తర్వాత ఏంటి అని ఒక్కరు కూడా ఆలోచించట్లేదు. చిన్న పిల్ల మనస్తత్వం మీరాది, ఒక 10 రోజుల్లో భార్యగా మారుతుందా అని తన భయాన్ని బయటపెట్టింది సూరమ్మత్త. గౌతమ్ కూడా ఆలోచనలో పడ్డాడు. పెళ్ళయ్యాక భార్య ఇంకా చిన్నపిల్ల మనస్తత్వంతో ఉంటే తనని భార్యగా మార్చుకునే భర్త రావాలి. అసలు ఆ అబ్బాయి అలా ఉంటాడా? మన మీరాని బాగా చూసుకుంటాడా? అబ్బాయి సిటీలో పెద్ద చదువు చదివి వచ్చాడని చక్రి చెప్పాడు. మరి అంత చదువు చదివి ఇక్కడికి ఇల్లరికం రావటం ఏంటి? ఒకవేళ తను మీ మావయ్య మీద ఉన్న గౌరవంతో ఇల్లరికం వస్తున్నాడని అనుకున్నా, మీరాతో సవ్యంగా నడుచుకుంటాడని ఎక్కడైనా రూల్ ఉందా? పెళ్ళి అనేది
వేరే ఎవరి మీద ఉన్న గౌరవం కోసం చేసుకునేది కాదు కదా. జీవితాంతం మన మీరాకి తోడుగా నీడగా ఉండాలి అని అంది సూరమ్మత్త. నాకు కూడా వాళ్ళని కలిసినప్పుడు ఆ అబ్బాయి మీద అనుమానం వచ్చింది బామ్మ అని తను నితిన్ని కలిసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బిహేవియర్ కూడా గమనించాడు గౌతమ్. కానీ బావ వాళ్ళ గురించి కనుక్కున్నారు అని సైలెంట్ అయిపోయా. అత్తమ్మకి కూడా చెప్పి చూసా ఇప్పుడు మీరాకి పెళ్ళి అవసరమా అని. కానీ వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది కదా అమ్మ. ఊళ్ళో వాళ్ళందరూ మీరాని ఏదో రకంగా చూస్తున్నారంట. అంతేకాకుండా ఈ ఊర్లో ఎవరో ఉన్నాడంట కదా, అదేదో బంగారం అని అన్నాడు గౌతమ్. బంగారు రాజా అని అడిగింది సూరమ్మత్త. వాడు మీరాని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడంట కదా. అసలు వాడికి మావయ్యకి గొడవ ఏంటి, అస్సలు అర్థం కావట్లేదు అని అన్నాడు గౌతమ్. తను అలా అంటూనే ఓరకంటతో సూరమ్మత్తని చూస్తూ తను బంగారు రాజు గురించి ఏమైనా చెప్తుందేమో అని అనుకున్నాడు. గౌతమ్ అనుకున్నట్టుగానే ఆవిడ సమాధానం కూడా ఇచ్చింది. వాడికి రాజాకి మధ్య ఉన్న గొడవ ఈనాటిది కాదురా, చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది అని అంది సూరమ్మత్త. అసలు అంతగా ఏం జరిగింది బామ్మ అని అడిగాడు గౌతమ్. కూబీలాగుతున్నావా అని అడిగింది బామ్మ. ప్లీజ్ బామ్మ చెప్పవా అని అడిగాడు గౌతమ్ చిరునవ్వుతో. సరే, బంగారాజు ఎవరో కాదురా, మీ మావయ్యకి వరసకి అల్లుడవుతాడు అని అంది సూరమ్మత్త. ఏంటి, అల్లుడా అని ఆశ్చర్యపోయాడు గౌతమ్. అవునరా, వాడు రాజాకి మేనల్లుడు వరస అవుతాడు అని అంది సూరమ్మత్త. అదేంటి, అదెలా, అసలు ఎలా అంటే, ఒకవేళ అలా అంటే మామయ్య వాళ్ళు ఈ విషయాన్ని నాకెందుకు చెప్పలేదు, అక్క కూడా నాతో చెప్పలేదు అని అన్నాడు గౌతమ్. ఎందుకంటే ఈ విషయం ఎవరికి తెలియదు కాబట్టి. మీ మామయ్య కూడా ఈ విషయం మర్చిపోవాలి అనుకుంటున్నాడు కాబట్టి అని అంది సూరమ్మత్త. అసలు అంతగా ఏం జరిగింది బామ్మ అని అడిగాడు గౌతమ్. మరి అంతగా ఏం జరిగినట్టు? నిజంగా బంగారాజు రాజారావు గారికి మేనల్లుడైతే ఇదంతా సిచ్యువేషన్ ఎలా ఏర్పడింది? ఇంతగా వాళ్ళిద్దరి మధ్య పగ పెరగడానికి కారణం ఏంటి? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ప్రెస్ చేసి ఈ స్టోరీయే కాకుండా మిగతా స్టోరీస్ కూడా, అంటే నేను రాసిన ఇంకా స్టోరీస్ కూడా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.